సూర్యోదయం అవుతుంది. నేనైతే ఇంకా ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు వేసుకుంటున్నానండి. ఎక్కువగా అన్ని రకాలు వేయటానికి ఇప్పుడు అంత టైం కూడా ఉండదు, టైం అయిపోతుంది కదా. ఎందుకంటే ఈ పూజ చేసేటప్పుడు మనం ఏమీ తినకూడదు. అందుకని చెప్పేసి మనం త్వరగా కనుక పూజ కనుక నీట్గా చేసిస్తే మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటాం. తర్వాత ఏమన్నా తిన్నా పర్వాలేదండి, తినకుండా అయితే పూజ చేయాలి. తర్వాత మనం తల కూడా దువ్వుకోకూడదండి. స్నానం చేసిన తర్వాత ఇంకా అలాగే కొంచెం సేపు ఆరబెట్టేసి ఇంకా అలాగే ముడి పెట్టేయాలి తప్ప తల దువ్వుకోవడం, చిక్కులు ఇప్పడం, తలకు నూనె పెట్టడం ఇలాంటివి ఏమీ పూజ అయినంత వరకు అయితే చెయ్యము. ఈ నియమాలేవి మనకి శ్రావణ మాసంలో కనబడమండి, కానీ మార్గశిర మాసంలో ఎందుకో తెలియదండి ఇవి మాత్రం నియమాలు ఉన్నాయి. లక్ష్మీదేవి పూజకి మార్గశిర గురువారాల్లో తప్పకుండా కొన్ని నియమాలు అయితే పాటించాలి. అందరికీ తెలుసు మ్యాక్సిమం ఈ పూజలు చేసే వాళ్ళకి. ఇక మొదటి వారం కదండి